ఈ 100 కుట్టు మిషన్లు మనం సేకరించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఈరోజు నంద్యాలలో ఏర్పాటు చేయడం చాలా సంతోషించదగిన విషయం. మొట్టమొదటిగా వేదిక మీదకి రోటరీ క్లబ్ నంద్యాల ప్రెసిడెంట్ ఎన్సి మోహన్ రెడ్డి గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. వీరికి కాలం వేయవలసిందిగా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. వారికి కాలం వేయవలసిందిగా కేశవమూర్తి గారిని ఆహ్వానిస్తున్నాం. గారిని కూడా వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. వారికి ఒకే అందజేయవలసి ముగ్గురు పాస్ట్ ఇన్స్టిట్యూట్ గవర్నర్ ఉన్నారు నంద్యాలలో. యాక్చువల్గా సీనియర్ మోస్ట్ పాస్ట్ ఇన్స్టిట్యూట్ గవర్నర్ అల్లూరు రామలింగారెడ్డి గారు కందుకూరి శ్రీరామూర్తి గారిని వేదిక ఆహ్వానిస్తున్నాం. బి చిన్నపరెడ్డి గారిని కూడా వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. వారికి జూబ్లీ హిల్స్ నుంచి ఇద్దరు అతిథులు కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేశారు. రావి విజయలక్ష్మి గారు అసిస్టెంట్ గవర్నర్, వారిని కూడా వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. లక్ష్మి కూడా రొటేరియన్ ఆఫ్ రోటరీ క్లబ్ జూబ్లీ హిల్స్, వారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఆహ్వానిస్తున్నాం. 8వ రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ నటరాజరెడ్డి గారు ఉన్నారు. ఉన్నారు ఏవి ప్రసాద్, వారిని కూడా వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. వారికి ఈరోజు మంచి సువర్ణ అవకాశం, మంచి అద్భుతమైన భావిస్తున్నాం. ఈ కార్యక్రమానికి పెద్దలు మరియు ఇక్కడ వేదిక అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ముఖ్యంగా మనకు ముఖ్యంగా ఉపయోగించినటువంటి జూబ్లీ ప్రెసిడెంట్ గౌరవనీయులు రామరెడ్డి బాలకోటి రెడ్డి గారికి, అలాగే మన బీజీలు పెద్దలు గౌరవనీయులు పెద్దపూడి శ్రీరామకన్న గారికి, చిరంజీవి సార్ గారికి, అలాగే శ్రీకాంత్ మేడం గారికి, బాస్ ప్రెసిడెంట్ మన రోటరీ సేవలో భాగంగా పోయిన 10 రోజుల క్రితమే సైకిళ్ళు పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. ఆ కార్యక్రమానికి మన రాష్ట్ర మంత్రివర్యులు ఎన్నెండి పరికరాలు రావడం జరిగింది. ఈసారి కూడా ఆయన ఆహ్వానించాలనుకున్నాం, కానీ సమయాభావం లేకపోవడం వల్ల వెంటనే మన డెసిషన్ తీసుకొని ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అలాగే మనకు ఈ ఫుడ్ విషయంలో భాగంగా మనకు జూబ్లీ సపోర్ట్ ప్రెసిడెంట్ చేసినటువంటి బాలకోటి రెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు మా క్లబ్ తరఫు నుంచి తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఎంతోమంది నిరుపేదలైనటువంటి లబ్ధిదారులు ఉన్నారు. వాళ్ళను కేంద్రీకరించి మా పీడితులు అయినటువంటి కందుకూరి శ్రీరామకృష్ణ గారు, చిన్నపరెడ్డి గారు, రామలింగారెడ్డి గారు, వారు ఎక్కువ వాళ్ళ పుస్తకంతోనే నేను ఈ సంవత్సరం ఇన్ని కార్యక్రమం చేపట్టడం జరిగింది. నేను అసలు భగవంతుని పోయి ప్రత్యేకమైన వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఇంత చక్కటి మంచి ప్రోగ్రాము నా టైంలో రావడం కూడా నేను అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే మరిన్ని రోజుల్లో కూడా మీ సహకారాలు ఉండాలని బాలకోటి రెడ్డి సార్ని ప్రత్యేకమైన మా క్లబ్ తరఫున కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నంద్యాలలో ఈ స్విమ్మింగ్ మిషన్ జరగడం చాలా ఆనందదాయకం. ఈ స్విమ్మింగ్ మిషన్ ఏంటంటే సామాన్లు ఇస్తారు తప్ప దీన్ని ఎవరైనా సేల్ చేసుకోకుండా ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. స్విమ్మింగ్ మిషన్ తీసుకున్న తర్వాత బ్రిటిషర్లు ఈ స్విమ్మింగ్ మిషన్స్ సేల్ చేయకుండా మేము వాడుకోవాలని మంచి సదుద్దేశంతో ఇవ్వడం జరుగుతుంది. కావున ఈ స్విమ్మింగ్ మిషన్స్ను మీ అవసరాల కొరకు వినియోగించాలని కోరుతున్నాం. ఈ అవకాశం ధన్యవాదాలు చేసేందుకు
ముందుగా చిన్నపెడున్న ప్లస్ వచ్చేసి శ్రీరామూర్తి అన్న రామలింగన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు కోరుకుంటున్నాను. మనకు నంద్యాలలో వీళ్ళు ఉండడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఏదైనా సరే ఫస్ట్ సైకిల్ అనుకోండి, ఫస్ట్ సైకిల్ కూడా ఇచ్చారు, తర్వాత ఈ కుటుంబ మిషన్లు ఇచ్చారు. చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. ఈ కుట్ల మిషన్ పంపిణీ కార్యక్రమానికి మేము రైతుల నుంచి వచ్చినాము. ఈ కార్యక్రమంలో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసినందుకు మేము చిన్నపరెడ్డి సార్ని అలాగే శ్రీరామూర్తి సార్ని కూడా ధన్యవాదాలు అర్పిస్తున్నాను. అలాగే వేదిక మీద వచ్చినటువంటి అన్ని ప్రెసిడెంట్స్, అన్ని అసిస్టెంట్ గవర్నర్స్కి అందరికీ అభినందనలు తెలుపుతూ మిమ్మల్ని కూడా ఈ కార్యక్రమంలో జోడించుకుని ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు చెప్తూ ఈ మషిన్ల పంపిణీ కార్యక్రమాన్ని విశేషం చేయాలని, అలాగే ఈ మషిన్లో లబ్ధి పొందిన వారు కూడా ఈ మషిన్ కార్యక్రమం ఉపయోగం బాగా చేసుకున్నారని చెప్తూ సెలవుస్తున్నాను. ధన్యవాదాలు. ఈ యొక్క రోడ్ క్లబ్ ద్వారా మేము ఎన్నో సేవా కార్యక్రమాలు మేము ఏర్పాటు చేస్తున్నాం. ఈ నూతన సంవత్సరంలోనే బాలికా విద్య కొరకు, అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి నిరుపేద బాలికలు బాగా చదువుకొని వాళ్ళు కూడా ప్రగతి పథంలో ముందుండాలనేటువంటి సదుద్దేశంతో అందరికీ నిరుపేదటువంటి బాలికలకు మేము సైకిల్ ఇవ్వడం జరిగింది. అలాగే ఈరోజు ఈ యొక్క మహిళలు అట్టడుగుగా ఉన్నటువంటి ఈ యొక్క మహిళలు స్వతంత్రంగా వాళ్ళ యొక్క ఉన్నత జీవితాన్ని గడపడానికి మేము ఈ యొక్క సూయింగ్ మిషన్లు ఇవ్వడం జరుగుతుంది. దయచేసి మీరు వీటిని సక్రమంగా ఉపయోగించుకొని ఈ యొక్క మా యొక్క రోడ్డు సేవలను సద్వినియోగం చేసుకోవాలని మేము కోరుతున్నాం. అలాగే మేము ఈ యొక్క ప్రపంచవ్యాప్తంగా పోలియో నిర్మూలనకు మొట్టమొదటిగా కృషి చేసిన సంస్థ మా రోటరీ సంస్థ. ఇది మాత్రము అత్యసత్యం. దీనికోసము లక్షల డాలర్లు మేము ఖర్చు చేసినాం. ఇది ప్రతి ఒక్క రొటేరీ యొక్క చేయూత, అందరి యొక్క కృషి. కాబట్టి ఈ యొక్క రోడ్డు నుండి మేము చేసేటువంటి చాలా ఎన్నో స్కూళ్లకు బెంచీలు ఇచ్చినాము, డెస్కులు ఇచ్చినాము. చాలా చోట్ల ఈ యొక్క కూర్చోడానికి చెట్ల కింద బెంచీలు ఏర్పాటు చేసినాము. ఎన్నో ఉన్నతమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. కాబట్టి ఈ యొక్క రోడ్డు సేవలను మీరు సద్వినియోగం చేసుకోవాలని ప్రతి ఒక్కరిని ఈ యొక్క మహిళలను కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ గాలి, నేల, నీరు, నిప్పు, ఆకాశం, ఈ పంచభూతాలైనటువంటి పంచభూతాలకు అన్నిటికీ కూడా సాయం చేసి వర్తిస్తారు. అటువంటి పంచభూతాలకి ఉన్నటువంటి గుణాన్ని మనం మానవ మాత్రం అనేటువంటి మనము అలవర్చుకోకుండా ఇట్లా పంచే గుణం, సాయం చేసే గుణం అనేటువంటి కాన్సెప్ట్తో పుట్టిందే రోటరీ క్లబ్. సో ఇటువంటి మహత్తరమైనటువంటి ఒక క్లబ్లో, ఒక ఆర్గనైజేషన్లో మేమంతా పనిచేస్తూ సమాజానికి మా వంతుగా మేము ఎంతో ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తున్నందుకు మా అందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది. అలాగే మాకు పెద్ద పిల్లలకు మా క్లబ్ వచ్చేసి బండారు క్లబ్బే. మాకు వెనుదనుగా ఎప్పుడు ప్రతి పనిలో, ప్రతి సందర్భంలో, ప్రతి దాంట్లో కూడా మాకు మా వెంటనే ఉంటారు. శ్రీరాముడు సారు, చిన్నపరెడ్డి సారు, రామలింగేశ్వరి సారు, ఇదంతా రామలింగ సారు, ఇదంతా కూడా మాకు చాలా మమ్మల్ని వెన్నట్టు మాకు మెంటర్లుగా వ్యవహరిస్తూ మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు. పద్ధతుల్లో వారికి సమాపంగా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, రోటరీ క్లబ్ అంటే ప్యాకాట్ ఆడే క్లబ్ కదా, ఓన్లీ సర్వీస్ చేయడానికి. ఇది దాదాపు 200 కంట్రీలో దాదాపు 14 లక్షల మంది ఉన్నాము. ఇప్పుడు మీ పిల్లలకు డ్రాప్ చేస్తుంటారు కదా పోలియో, అవి మేము ఇచ్చిన డబ్బులు, అవి మేము ఇచ్చినట్టువే. దాదాపు 1000 కోట్లు ఇచ్చాము, దానికి ఇస్తున్నాము కూడా. ఇంకా 2 కంట్రీస్లో పోలియో ఉంది, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్. సో ఆ 2 కంట్రీలు మన పక్కనే ఉంది కాబట్టి అది అటువే ఎప్పటికైనా రావచ్చు అనే ఉద్దేశంతో మన ఇండియా నుంచే 150 కోట్లు ఇచ్చాము ఓన్లీ పోలియోకి. కాబట్టి నేను అడిగేది మిమ్మల్ని, చిన్నపిల్లలకు కంపల్సరీగా డ్రాప్స్ చేయండి, మర్చిపోవద్దు. ఎందుకంటే పోలియో ఈ మధ్య మనకు పోలియో లేవు,
ఇంతకుముందు మీ తాతగారి చూడండి కాళ్ళు చెయ్యో సన్నగా పడి గుడ్డుకుంటుంటారు, అది పోలియో. ఒకసారి పోలియో వస్తే పోదు కాబట్టి రాకుండా కాపాడగలరు. కాబట్టి 5 ఏళ్ళ వరకు పిల్లలకు డ్రాప్స్ ఇప్పిస్తూ ఉండాలి. అది మీ బాధ్యత ఎస్పెషల్లీ. ఎందుకంటే మీరు తిరుగుకుంటారు కాబట్టి, ఎందుకంటే అది మీ జనవరిలో కానీ ఫిబ్రవరిలో కానీ పోలియో వేస్తారు. ఇంకా దగ్గర ఉంది, నెక్స్ట్ మంత్ చేస్తారు. కాబట్టి పోలియో డ్రాప్స్ చేయండి, అది రూట్ సంస్థది. అలాగే ఇటువంటి సర్వీస్ కార్యక్రమాలు ఎన్నో. ఇప్పుడు మీరు ఎవరన్నా కానీ బ్రెస్ట్ క్యాన్సర్ ఏదన్నా డౌట్ ఉంటే మేము అది కూడా టెస్ట్ చేస్తాం మీకు ఫ్రీగా. మీరు ఎవరన్నా మా దగ్గర అప్రోచ్ కానీ మా ప్రెసిడెంట్స్ గారికి, మన ఉదయానంద్ హాస్పిటల్కు దాదాపు 60 లక్షలు విలువ చేసే ఎక్విప్మెంట్ మేమే ఇచ్చాం, మా రూట్ సంస్థ దగ్గర ఇచ్చాం. సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భసంచికి క్యాన్సర్ రాకుండా ఏమన్నా వచ్చిందా లేదా అని టెస్ట్ చేసే మిషన్ కూడా ఇచ్చాం. వచ్చింటే ఇమీడియట్గా టెస్ట్ చేయించుకోవచ్చు. బ్రెస్ట్ క్యాన్సర్ అంటే గర్భసంచికి రెండింటికి ఇక్కడ నంద్యాలలో ఇచ్చాం. అలాగే డాక్టర్ ప్రభాకర్ రెడ్డి ఈఎన్టీ స్పెషలిస్టు కంటి దేశదానికి ఒక ఎండోస్కోపిక్ ఇచ్చిన. మీరు ఎవరు పోయినా కానీ ఆయన ఫ్రీగా చేస్తాడు. డాక్టర్ ప్రభాకర్ని గుర్తుపెట్టుకోండి, ఈఎన్టీ డాక్టరు. మీరు ఎవరు పోయినా లేదంటే మా ప్రెసిడెంట్ గారిని కిరణ్ కుమార్ రెడ్డి కానీ మా మోహన్ రెడ్డి గారిని కానీ అడగండి, అడ్రస్ ఇస్తాం. తర్వాత మీరు ఎవరన్నా ఈఎన్టీ ఫ్రీగా చేస్తారు అక్కడ. కాబట్టి ఆ 2 నంద్యాలు ఉన్నాయి. ఈ విధంగా ప్రతి గుల్బర్గాలో బ్లడ్ బ్యాంక్ ఇచ్చిన, రాయచూరులో బ్లడ్ బ్యాంక్ ఇచ్చిన చాలా వచ్చారు. వాళ్ళకు బ్లడ్ కావాలంటే మా బ్యాంక్ పెట్టాము ఒకటి, దాదాపు 70 లక్షలు విలువ చేసే బ్యాంక్. సో అదేవిధంగా హాస్పిటల్స్ చాలా పెట్టాము అక్కడక్కడ, దావణగిరి కానీ బీదర్లో కానీ వెహికల్స్ అన్నీ ఉన్నాయి. సో అదేవిధంగా ఆ కార్యక్రమాల్లో భాగంగా కుటుంబీషన్లు అంటే మీకు ఉపయోగపడతాయి మీ జీవనోపాధి కోసం, అలాగే మీ పిల్లలకు కానీ. ఎందుకంటే ఇంట్లో చిన్న చిన్నవి పుట్టుకోవచ్చు, మగవాళ్ళు పెద్దలు పనికి పోయినా కానీ మీరు ఇంట్లో మీ పిల్లలు కానీ మీ వాళ్ళు ఇంటర్మీడియట్ ఎలా చదువుతుంటారు, ఒక విధంగా వాళ్ళు నేర్చుకుంటారు. సో దాదాపు 8,000 రూపాయలు మిషన్ ఇస్తున్నాం మేము. మీరు దీన్ని జాగ్రత్తగా కాపాడుకోండి. ఎందుకంటే మీకు ఎవరైతే ఇచ్చినారో మేము మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వాళ్ళని పంపిస్తాం చెక్ చేయడానికి. ఎందుకంటే మాకు చాలామంది అమ్ముకుంటున్నారనే భయంతో నేను ఈ మధ్య స్టాప్ చేసిన కుట్టు మిషన్లు. దాదాపు సార్ ఒక 1000 కుట్టు మిషన్లు ఇచ్చాడు, నేను ఒక 1000 కుట్టు మిషన్లు ఇచ్చాను 5 ఏళ్ళ కిందట. ఈ 4 ఏళ్ళ నుంచి ఇవ్వలేదు. ఎందుకంటే కొందరు అమ్ముతున్నారు, మాకు తెలుసు ఎవరు చేసినది. ఎందుకంటే నేనే మా ఇంట్లో మా పని వచ్చి ఇచ్చిన అమ్మేసింది ఏది అంటే, లేదు సార్ అమ్మేసినామంటారు. మళ్ళీ అడిగితే నేను ఇవ్వలేదు, నీ కుట్టు మిషన్ చూపిస్తాను అంటే ఆ విధంగా ఉంది. ఎంతో 2,000 3,000 వేసే కొట్టుకోపోతారు. సో దానికోసం కాదు కదా మేము ఇస్తున్నది. కాబట్టి మీరు దాన్ని ఎట్టి పరిస్థితుల్లో వాడుకోండి. ఈ చుట్టుపక్కల కోయలకుంట, ఎరుగనూరు, కర్నూలు, పేదచెర్ల, ఆలగడ్డ ఇవన్నీ వచ్చారు. మన పాలకుర్తి మా మిత్రులు ఒకసారి హైదరాబాద్లో మీటింగ్లో వాళ్ళ కంపెనీ పెద్ద కంపెనీ, సంవత్సరానికి దాదాపు 4,000 కోట్లు టర్నోవర్ వాళ్ళ కంపెనీ. అయితే వాళ్ళు చేసేది ఒరిస్సా, జార్ఖండ్ చేస్తున్నారు. మన తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ చేయలేదు. వాళ్ళు ఎక్కువ వాళ్ళ సర్వీసెస్, ఎందుకంటే సిఎస్ఆర్ ఫండ్స్ అంటే కంపెనీ కొద్దిగా వాళ్ళు వచ్చి ఆదాయంలో ఉన్న 2% ప్రజలకు సేవ చేయాలనే ఒక కాన్సెప్ట్ అయితే ఉంది ప్రతి ఒక్క కంపెనీ. అందుకని వాళ్ళ కంపెనీ ఎక్కడ ఉంది, బీహార్, జార్ఖండ్ అండ్ భువనేశ్వర్, ఒరిస్సా ఉంది. కాబట్టి అక్కడ వాళ్ళు చాలిస్తున్నారు, సైకిల్స్ కానీ కుట్టు మిషన్లు కానీ డిఫరెంట్ ప్రోగ్రామ్ చేస్తున్నారు. అయినా మన బాలకృష్ణ రెడ్డి గారు మన ప్రెసిడెంట్ జూబ్లీ క్లబ్, ఆయన మన మీద ప్రేమతో ఒకరోజు నేను అడిగాను, ఏమైనా భువనేశ్వరం జార్ఖండ్ అయినా మాకేమన్నా సాయం చేయండి అని మొన్న ఒకరోజు సడన్గా ఫోన్ చేశారు, సార్ మీకు ఒక 200 కుట్టు మిషన్లు ఇస్తున్నాము అని. సరే ఒక 100 అనంతపురికి, ఒక 100 మా కర్నూలు జిల్లాకి అని చెప్పాము. సో మన కర్నూలు జిల్లాకు ఒక 100, అనంతపురం జిల్లాకు ఒక 100, ఇంకొక 100 అని అడుగుతున్నాను. సార్ బడ్జెట్ అయిపోయింది సంవత్సరానికి, వాళ్ళు సంవత్సరానికి 1 కోటి రూపాయలు 80 లక్షలు బడ్జెట్ పెట్టుకుంటారు, ప్లీజ్ పెట్టుకుంటారు, దాని ప్రకారం చేస్తారు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వచ్చి మళ్ళీ ఏదన్నా వాళ్ళ బడ్జెట్ దాని ప్రకారం. జనరల్గా కంపెనీ అంటే దాని సరౌండింగ్లే ఇస్తుంటారు. ఇప్పుడు పెన్నా సిమెంట్స్ అనంతపురం ఉంది, వాళ్ళు వాళ్ళు ఆ చుట్టుపక్కల విలేజ్లకే ఇస్తారు, మనకి ఇవ్వరు. మన దగ్గర సిమెంట్ ఫ్యాక్టరీ ఉంది కాబట్టి దాన్ని వాళ్ళు ఇవ్వాలి. వాళ్ళు ఆ చుట్టుపక్కల విలేజ్లే డెవలప్ చేస్తున్నారు, బోర్వెల్స్ కానీ ఆ రైతులకు కానీ. సేమ్ కాన్సెప్ట్ వాళ్ళకు కూడా ఉంటుంది. అయినా బాలకృష్ణ రెడ్డి గారు మన ఫ్రెండ్స్ కాబట్టి మన మీద దాంతో మనకు కుటుంబ మిషన్లు ఇచ్చారు. అలాగే మన అనంతపూర్ వాళ్ళ కూతురు అనంతపూర్కి ఇచ్చారు. కాబట్టి ఆయన కూడా తొందరగా మనవరాలను చూడాలి. ఎందుకంటే ఇంటికి ఆడికి పోయేసరికి 9:30 పిల్లలు నిద్రపోతారు ఇక్కడ. అందుకే ఆమెంటది అలా తొందరగా పంపిన పిల్లలు నిద్రపోకపోతే. కాబట్టి వాళ్ళని కూడా రేపు కుటుంబ మిషన్లు అక్కడ లోకల్ ఎమ్మెల్యే గారు వస్తున్నారు, మన మినిస్టర్ గారు మక్కా వెళ్ళాడు కాబట్టి రాలేకపోయాడు. మనకు ఇంకా ప్రోగ్రామ్స్ ఎక్కువ. ఆయన మళ్ళీ నెక్స్ట్ ఒరిస్సా వెళ్తున్నారు 20, 21, 22 3 రోజులు వాళ్ళు ఇదే
సార్ నేను ప్రెసిడెంట్గా తీసుకున్నాక ఆయన కంపెనీలో ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది డైరెక్టర్, కాబట్టి ఈజ్ ద మెయిన్ మ్యాన్ కీ మ్యాన్ ఫర్ ఈజ్ కంపెనీ. కానీ రోడ్లలోకి వచ్చినాక కంపెనీకి ఎక్కువ సేవలు మర్చిపోవాల్సి వస్తుంది. పర్మిషన్ తీసుకునేందుకు ఇది డబల్ వర్క్ చేస్తాడు నెక్స్ట్ ఇయర్ నుంచి ఆఫ్టర్ July 1st. సో అది కామన్, ఎందుకంటే నేను కూడా డిపార్ట్మెంట్ నుండి చాలా ప్రాబ్లం ఫేస్ చేశాను. ఇది రెండింటిని సమన్వయం చేయలేక తప్పదు. ఒకసారి మనం రోడ్లు ఎంటర్ అయినాక బాధ్యత తీసుకున్న తర్వాత సో మనకు సాయం చేసిన బాలకోటి రెడ్డి గారికి నిజంగా మన క్లబ్బులందరి తరఫున ధన్యవాదాలు చెబుతున్నాం. అలాగే ముందు ముందు కూడా ఏదన్నా మీ కంపెనీ నుంచి అక్కడ వెయ్యిస్తే మాకు ఒక 17 సార్లు, ఒరిస్సాలో వెయ్యిస్తే మాకు ఒక 10-20 సార్లు మేము ఎక్కువ అడిగాం. ఎందుకంటే మీ కంపెనీ అంతా వాళ్ళంతా మైనింగ్, పెద్ద లోతులు గోల్డ్ మైన్స్ అవన్నీ మైన్స్ చేస్తుంటారు వాళ్ళు. కాబట్టి 4,000 టర్నోవర్ అంటే బిగ్ కంపెనీ. కాబట్టి వాళ్ళ కంపెనీ హెడ్ ఆఫీస్ హైదరాబాద్, ఆయన కొడుకు కూడా ఆస్ట్రేలియాలో వాళ్ళ కంపెనీ తరఫున అక్కడ కూడా పనిచేస్తున్నాడు. సో వాళ్ళ సింగరేజ్ కంపెనీలో దాదాపు 20 సంవత్సరాలు చేసి విఆర్ఎస్ తీసుకొని ఈ కంపెనీలో చేరినాడు. చేరినాక కంపెనీ బాగా అభివృద్ధి చెంది ఇలా మన సోషల్ సర్వీస్ చేస్తున్నారు. సో అదేవిధంగా ముందు చేయాలి. ఇంకా అలాగే మాకు మా 3160, ఎందుకంటే 3160 కంపేర్ టు మీ 3150 కంటే ఎంత రూరల్ ఏరియా, ఆలగడ్డ, కోయలకుంట, బనియాపల్లి, రాయచూరు, శక్తినగర్ అన్ని చిన్న ఊళ్ళు. ఎక్కడ మాకు కార్పొరేట్ యాక్చువల్గా అయితే మాకు విమానాశ్రయమే లేదు. ఏ స్పీకర్ రావాలంటే కూడా మీకు విమానాశ్రయం ఎంత దూరం ఉంది, బెంగళూరా, చెన్నై, ఆ నుంచి మళ్ళీ కార్లో 5 గంటలు 6 గంటలు రావాలి. కాబట్టి మా జిల్లా అంటే కూడా 3160 పెద్ద ఆఫీసర్లు కూడా రావడానికి కష్టం. ఆఫీసర్లు అంటే అవర్ డైరెక్టర్స్, ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్స్. మీకు హైదరాబాద్ అంటే 5 నిమిషాలు వస్తారు, మళ్ళీ వెళ్ళిపోతారు. కాబట్టి మాకు అదొక సమస్య అయింది. ఈ మధ్యలో కర్నూలు, కడప ఎయిర్పోర్ట్ వచ్చినాయి. అది కూడా ఒకసారి ఉంటుంది డైలీ. సో అది కనీసం అదంతా బెటర్. కాబట్టి మాకు చిన్న 3160 ఎప్పుడు అవుతుంది. మాకు ముఖ్యంగా వడ్డమాన్ రవి 3150 నుంచి ఆయన దాదాపు 14-15 గ్లోబల్ గ్యాడ్స్ ఇచ్చాడు. ఈ హాస్పిటల్ నేను చెప్పిన ఇవన్నీ హాస్పిటల్ వెహికల్స్ కానీ ఆయన చేయుతోంది. ఇప్పుడు అనంతపూర్ క్లబ్ కూడా ఇప్పుడే పంపించాడు. అన్న 1,20 లక్షలు కావాలి అక్కడ బ్యాంక్ కేశవరెడ్డి. మరి మీరు ఇవ్వాలి కదా, కనీసం 4-5 ఏళ్ళ నుంచి మీరు డబ్బులే ఫౌండేషన్కి ఇవ్వాలి. మీకు వారికి మనందరి తరఫున, నా తరఫున కాదు మనందరి తరఫున, మన లేడీస్ ఇల్లు, మన కుటుంబం తరఫున ధన్యవాదాలు. అలాగే నాకు అవకాశం ఇచ్చినటువంటి మా ప్రెసిడెంట్ మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. బాలకోటి రెడ్డి గారు మనకు తెలుసు కాబట్టి ఆయన మనకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. అట్లాగే విజయలక్ష్మి గారు అసిస్టెంట్ గవర్నరు, లక్ష్మి గారు సతీమణి, వీళ్ళు రావడం అనేది నిజంగా యాక్చువల్గా అయితే వీళ్ళు రాలేమనుకున్నాం మనం అనుకుని ఇక్కడ కలెక్టర్ పిలుద్దాం. నేను తిరిగి కలెక్టర్ దగ్గరికి వెళ్ళాం. కలెక్టర్ లేదు, ఎస్పీ లేదు. సరే వీళ్ళు వస్తున్నారు, అసలు డోనర్లు వీలే, అందుకోసం వీళ్ళతోనే చేద్దామని చెప్పి కంపెనీలకు వచ్చి వీళ్ళ ద్వారానే పెట్టించడం జరిగింది. జీబీఆర్ కంపెనీ అనేది హైదరాబాద్లో ఉంది. ఆ కంపెనీ ఏదో మనకు తెలియదు కానీ పి అంటే బాలకోటి, ఆర్ అంటే రెడ్డి, బాలకోటి రెడ్డి మాత్రం మనకు తెలుసు. వారి సహాయ సహకారం వల్లనే మనకి ఈరోజు ఈ కుటుంబం రావడం జరిగింది. వారు జూబ్లీహిల్స్ క్లబ్ అధ్యక్షులుగా ఉంటున్నారు హైదరాబాద్లో. ఆ క్లబ్ అనేది మీకు అందరికీ చాలా పెద్ద క్లబ్. ఇటువంటి ప్రాజెక్టులు కొన్ని వందలు చేస్తుంటారు వాళ్ళు. అక్కడి నుంచి మనం కొంచెం అది అడిగి తీసుకుంటూ ఉంటాం. అందులో భాగంగానే ఈరోజు 100 కుటుంబిషన్లు. ఈ 100 అక్కడ 100 అయితే ఈ 100 మేము నంజలకి ఇవ్వచ్చు, కానీ అట్లా ఇవ్వకుండా పక్క క్లబ్లు అన్నీ కూడా కలుసుకొని మేము వచ్చిన దగ్గర నుంచి ఏం చేస్తున్నామంటే ప్రతి ఒక్క క్లబ్ కూడా ఒక క్లబ్కు 10 ఇచ్చే బదులు 2 క్లబ్లకు 4-5 ఇచ్చి 2 క్లబ్లు కలుపుకున్న ఉద్దేశం చేత చుట్టుపక్కల ఉన్నటువంటి క్లబ్లు అన్నీ కూడా కలుపుకొని ఇస్తున్నాము. అనంతపూర్ కేవలం అనంతపూర్కే కాదు, ఆ చుట్టుపక్కల వాళ్ళకు అందరికీ కూడా వేరే క్లబ్లు కూడా చిత్తూరుకి ఇవ్వడం జరిగింది, దావణగిరి ఇవ్వడం జరిగింది. అట్లా అందరికీ కలుపుకొని 10 ఇచ్చే చోట 5-4 ఇచ్చి వాళ్ళందరి క్లబ్లు కూడా అంతో ఇంత సేవ చేయడానికి అవకాశం కల్పిస్తున్నాము. ముఖ్యంగా ఇప్పటికే బాలకోటి రెడ్డి గారు మళ్ళీ ఇప్పుడు అనంతపురం వెళ్ళాలి, అక్కడ రేపు డిస్ట్రిబ్యూషన్ ఉంది. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షులు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. జై హింద్, జై రోటరీ. నమస్కారం. వేదిక మీద ఉన్న పీడీసీలు శ్రీరామూర్తి గారు, చిన్నపరెడ్డి గారు, మిగతా తోటి ప్రెసిడెంట్స్, సెక్రటరీస్ అండ్ మై డి రోటేరియన్స్ అండ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఈరోజు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే 3160 డిస్టిక్లో అటెండ్ కావడం ఫస్ట్ పీడీ.
సో థ్యాంక్స్ టు పీడీజీ చిన్నపరెడ్డి గారికి అవకాశం ఇచ్చినందుకు. ఆల్రెడీ చెప్పారు మా క్లబ్ గురించి, మా కంపెనీ గురించి. మేము జనరల్గా ఏ కంపెనీ అయినా ఆ కంపెనీ చుట్టుపక్కల గ్రామాల్లో చేస్తే ఆ కంపెనీ నడుస్తున్నప్పుడు వ్యతిరేకత ఉండదనే కాన్సెప్ట్తో ఈ సిఎస్ఆర్ ప్రోగ్రామ్స్ పెడుతుంటారు జనరల్గా. మీ దగ్గర పార్ట్నర్షిప్స్ కానీ వేరే చోట ఉన్న వేరే కంపెనీస్ కానీ అలానే. సో మేము ఈ సంవత్సరం జూబ్లీ హిల్స్ క్లబ్ తరఫున ఇప్పటికే 164 సర్వీస్ ప్రాజెక్టులు చేసి 3 కోట్ల వరకు ఖర్చు పెట్టాము. అయితే ఈ జార్ఖండ్, ఒరిస్సాలలో దాదాపు 1500 సైకిల్ ఇచ్చాము. తర్వాత ఒక 5000 స్కూల్ బ్యాగ్స్ ఇచ్చాము. ఒక 20,000 పుస్తకాలు, నోట్బుక్స్ ఇచ్చాము. తర్వాత ఒక 10 బోర్వెల్స్ చేసాము, కమ్యూనిటీ బోర్వెల్స్ ఊళ్ళల్లో డ్రింకింగ్ వాటర్ రావడం కోసం. బోర్వెల్స్తో పాటు ట్యాంక్ కట్టించేసి మోటార్ పెట్టి మనం ట్యాప్లో పట్టుకునే విధంగా ఏర్పాటు చేస్తాం. అయితే జూబ్లీస్ అనగానే బాగా డబ్బులున్న క్లబ్ అనుకుంటారు జనరల్గా. జూబ్లీస్ పేరింటేనే బంజారా జూబ్లీస్ అంటే అలా ఏం కాదని. కాకపోతే ఏంటంటే జూబ్లీస్ వాళ్ళు ఎక్కువ మాకు చేస్తారు కాబట్టి ప్రాజెక్ట్స్. ఒకసారి మీటింగ్లో చిన్నపరెడ్డి గారు అంటే మీరు చేసుకోవడమేనా, మాకేమైనా చేసేది ఉందని ఒక మాట క్యాజువల్గా అన్నారు. సో అన్న తర్వాత నాకు అనిపించింది, ఓకే మనం మనతో పాటు మనం బాగుండాలి, మనతో పాటు అందరూ బాగుండాలి, అందరూ బాగున్న దాంట్లో మనం ఉండాలి. అదే కోరుకోవాలి. రోటరీ అంటేనే అది మనం కూడా బాగుపడాలి అని లేదు. సో ఆ ఉద్దేశంతోనే ఈసారి ఏం చేద్దాం టైంలో మిషన్లు ఇద్దాం అనుకుంటున్నాం. ఫస్ట్ మా కంపెనీ నుంచి ఒక 20 లక్షలు మేము శాంక్షన్ తీసుకున్నాం. అయితే నేను అనుకుంది ఏంటంటే మా జిల్లాలో, మా రోటరీ జిల్లా అంటే 3150లో ఆంధ్రాలో 2 గుంటూరు, ప్రకాశం జిల్లాలు, తర్వాత తెలంగాణ, హైదరాబాద్ కలిసి ఒక 700 ఫుడ్ మిషన్ ఇద్దామని ప్లాన్ చేసుకున్నాం. సో మా దగ్గర ఉన్న క్లబ్లు 110 క్లబ్లు ఉన్నాయి. అందరికీ ఇవ్వలేం కాబట్టి ఒక క్లబ్కి 10 చొప్పున మ్యాక్సిమం ఇస్తామని చెప్పి అందరికీ చెప్పాము. వాళ్ళు ఒప్పుకున్నారు. అట్లనే మీకు కూడా కర్నూలు కూడా, ఇక్కడికి నంద్యాల, ఈ జిల్లా కూడా నేను నంద్యాలకి ఒక 10 ఇస్తామని ఫస్ట్ అనుకున్నాం. సో 10 అన్నప్పుడు అది చిన్నపరెడ్డి గారు నాకు 10 ఎందుకు, నేనేం చేసుకోవాలన్నట్టుగా అన్నారు. అంటే ఇక ఎస్ అనలేదు, నో అనలేదు. ఆ మౌనం మాకు అర్థమైపోయింది, ఇష్టం లేదని 10. సరే ఏం చేద్దాము, మరి డబ్బులు ఎక్కువ కావాలి అనే ఉద్దేశంతో మళ్ళీ మా దగ్గర రిక్వైర్మెంట్ పెరిగింది. మాకే 1400 మిషన్లు రిక్వైర్మెంట్ వచ్చింది మా జిల్లాలోనే. సో లాభం లేదు దీనికి అని చెప్పి మళ్ళీ మా కంపెనీ వాళ్ళ దగ్గర మళ్ళీ అప్రూవల్ తీసుకొని ఇప్పుడు మొత్తం 46 లక్షలు మేము ఈ ఫుడ్ మిషన్ల మీద ఖర్చు పెట్టాము. 46 లక్షలు ఖర్చు పెట్టినప్పుడు డెఫినెట్గా ఆ 10 పోయి ఇప్పుడు ఏదైనా మీకు 200 మిషన్లు వచ్చినాయి. 100 అనంతపూర్, 100 నంద్యాల. సో మీరు మంచివాళ్ళు కాబట్టి మొత్తం మాకే కావాలనుకున్నా మాతో పాటు 10 క్లబ్లకు ఇవ్వాలనుకొని ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ 10 క్లబ్లు, అట్లా అనంతపూర్లో కూడా రాయచూరు, అనంతపూర్ కలిపి రేపు ఇంకో 100 మిషన్లు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. సో ఇంతకు చిన్నపరెడ్డి గారు చెప్పారు ఇంకొక 100 మిషన్ రిక్వైర్మెంట్ ఉంది కదా, అది కూడా మేము రివ్యూ చేస్తున్నాం. ఈవెంట్ కాడికి సాయం చేయడానికి ట్రై చేస్తాం. ఏదేమైనా ఈ మిషన్ రావడానికి మాత్రం ముఖ్య కారణం చిన్నపరెడ్డి గారు, మేము రావడానికి కారణం కూడా చిన్నపరెడ్డి గారు. కాబట్టి అందరికీ మీ అందరి తరఫున నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. సరే ఈరోజు మేము మార్నింగ్ వచ్చాము ఈ ఫుడ్ మిషన్ పేరు మీద. మాకేంటంటే ఇది మహానంది, ఇక్కడ ఉన్న టెంపుల్, ఈ ఊర్లో ఉన్న టెంపుల్స్ కూడా చూడడం జరిగింది. సాయి టెంపుల్ పోయి వచ్చాము, అట్లే మహానంది టెంపుల్. సో ఈ దేవుడి దర్శనానికి కూడా మాకు మంచి అవకాశం కల్పించారు మీరందరూ. సో కాబట్టి మీరంతా బాగుండాలి. సో మీతో పాటు మేము బాగుండాలి. ఆ కంపెనీ, మనకి డబ్బులు ఇచ్చిన కంపెనీ బాగుండాలి. ఆ కంపెనీ బాగుంటేనే మనం 10 కార్యక్రమం చేయగలం. అలానే ఈ ఫుడ్ మిషన్ తీసుకున్న మన శ్రీమూర్తులందరూ నేను కోరుకునేది ఏంటంటే మీరు దీన్ని జాగ్రత్తగా వాడుకోండి, 10 రూపాయలు సంపాదించుకోండి. మీతో పాటు మీ కుటుంబం, పిల్లలు జాగ్రత్తగా చూసుకోండి. మీరు ఏమైనా సహాయం చేయగలిగితే వేరే వాళ్ళకి 10 పైసలు సహాయం చేయడానికి ట్రై చేయండి. సో మీరు బాగుండాలి, మీరందరూ రోటరీ బాగుండాలని కోరుకోండి. థ్యాంక్ యూ ఫర్ ది ఆపర్చునిటీ.
ఇస్తారు. ప్రతి కంపెనీ ఈ లాభం కంపెనీ డెవలప్మెంట్కే జనరల్గా చేసుకుంటారు. అల్టిమేట్గా బిజినెస్ ఈజ్ ఫర్ ప్రాఫిట్ ఓన్లీ. అయితే చిన్నపిరెడ్డి మన పీడి చిన్నపిరెడ్డి గారి అభ్యర్థన మేరకు మన బాలకోటిరెడ్డి గారు వాళ్ళ కంపెనీ పరిధినికి దాటి బయటకు వచ్చేసి మనకు ఇన్ని అంటే ఏదో ఆయన చెప్తున్నాడు ఫస్ట్ 10తో మొదలై 10 × 20 అంటే 20 ఇంతలు ఈ పెరిగి నంబరు 200 మిషన్లు మనకు వచ్చాయి. సో వారికి మన అన్ని క్లబ్ల తరఫున ఈ కార్యక్రమంలో ఎవరెవరైతే పాల్పంచుకుంటున్నారో అన్ని రోటరీ క్లబ్ తరఫున బాలకోటిరెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. వారి కంపెనీ ఇందాక వారి మాటల్లో అన్నట్లుగానే 3 పువ్వుల 6 కాయలుగా వారి వ్యాపారం అభివృద్ధి చెంది రాబోయే సంవత్సరాల్లో ఇటువంటి వితరణలు మరెన్నో చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. తర్వాత ఈ కార్యక్రమం